సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాల్స్ రైల్వే అకాడమీ. చూడండి, మన కామెంట్ సెక్షన్లో చాలామంది అడగడం అయితే జరుగుతుంది. అలా గ్రూప్ డి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ మన సీసీఏ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది చెప్పేసి అయితే అడగడం అయితే జరుగుతున్నారు చాలామంది. అంటే మినిమం నెక్స్ట్ వేకెన్సీకి ఎంత సేఫ్ స్కోర్ తెచ్చుకుంటే బెటరు అది ఇది అని చెప్పేసి చాలామంది కట్ ఆఫ్ గురించి అడుగుతుంటారు అనమాట. ఓకేనా, అది చూడండి, మన నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ గ్రూప్ డి చూసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ కమ్యూనిటీ వైజ్ చూసుకున్నట్లయితే యూఆర్ చూసుకున్నట్లయితే 76 దగ్గర తీశాడు. ఇదేంటంటే ఇది రాంచీ అనమాట, జార్ఖండ్ రాంచీ డివిజన్. ఓకేనా, అంటే నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. ఇది అంటే మీకు డివిజన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి కదా, ఎగ్జాంపుల్ అనమాట, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా, అది చూడండి, లాస్ట్ ఇయర్ ఇక్కడ 76 ఉంది, ఓబీసీ 71 ఉంది, ఎస్సీ 62 ఉంది, ఎస్టీ 58 అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 40 ఉంది. ఓకేనా, ఓబీసీ 30 ఉంది, 34 ఉంది, ఎస్టీ 38 ఉండడం జరిగింది ఎక్స్ సర్వీస్ మ్యాన్. అయితే నెక్స్ట్ మనం చూడండి, సీసీఏ చూసుకున్నట్లయితే యూఆర్ వచ్చేమో 40 ఉంది. ఓకేనా, ఓబీసీ వచ్చేమో 30 ఉంది. ఏంటి నెక్స్ట్ ఎస్సీ వచ్చేమో 30 ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ ఎస్టీ కూడా 30 ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ డి సీసీఏ వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు ఎన్ఈఎస్సిని 1/3 చేస్తారన్నమాట. ఎన్ఈఎస్సిని ఓకేనా, ఎన్ఈఎస్సిలో ఒక 90% వచ్చిందనుకోండి, ఆ 90%ని 1/3 చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, అయితే 1/3 చేసిన మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మార్క్స్ వచ్చాయి మీకు 1/3 చేయగా మీ పర్సంటేజ్ ఎన్ఈఎస్సిలో. ఓకేనా, ఇది ప్లస్ 2/3 చేస్తారు అనమాట. నెక్స్ట్ సిబిటి మార్క్స్ 2/3 చేస్తారు. సిబిటి మీరు 50 అటెంప్ట్ చేస్తే 2/3 చేస్తారు అనుకోండి, అప్పుడు 30 వచ్చి ఒక 65 దగ్గర అయితే ఎలాగైతే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అది చూడండి, ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ మినిమం కట్ ఆఫ్ వచ్చి చూస్తే 40, 30 అబోవ్ అంటే పాయింట్స్లో ఇవ్వడం అనేది జరిగింది. అది చూడండి, నేను వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఫస్ట్ మన సీసీఏ వాళ్ళు అవని, నార్మల్గా జనరల్ కేటగిరీ గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నాడు అవని. ఓకే, నెక్స్ట్ మన ఎన్టీపీసీ అవని, ఏఎల్పి ఏం అవని. ఓకేనా, ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు కట్ ఆఫ్ గురించి అయితే థింక్ చేయకండి. ఓకేనా, కట్ ఆఫ్ గురించి అయితే థింక్ చేయకండి. ఉండొచ్చు, ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఉండొచ్చు, ఉంటే లేకపోవచ్చు. ఓకేనా, మీరు కట్ ఆఫ్ గురించి థింక్ చేసే బదులు అంటే మీరు ఎన్ని మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మార్క్స్ ఎగ్జామ్ వెళ్ళవడానికి వెళ్ళారు ఆ రోజు. ఓకేనా, 100కి ఒక 70 పెట్టారు, నీట్గా అన్నీ రైట్ అనుకోండి, అదే మీ కట్ ఆఫ్ 70. ఓకేనా, అదే మీ కట్ ఆఫ్ 70 అనమాట. అర్థమవుతుంది కదా, ఈ విధంగా అయితే మీరు చూసుకోండి. ఓకేనా, కట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసి ఓకే ప్రీవియస్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సీసీఏ చూసుకుందాం. ఓబీసీలో ఒక 30 వచ్చే ప్రీవియస్ ఇయర్లో 30 పాయింట్ ఎంత ఉంది. అవును కదా, ఓబీసీలో ప్రీవియస్ ఇయర్ 30 ఉంది కదా, ఈ ఇయర్ కూడా 30 తెచ్చుకుంటే సరిపోద్ది, 30 కొంచెం +5 పెట్టుకుంటే ఒక 35 తెచ్చుకుంటే సరిపోద్ది కదా అని చెప్పేసి మీరు అనుకుంటారు చాలామంది. అలా అనుకుని 35కే ప్రిపేర్ అవుతారు అనమాట. అక్కడ మీకు ఏంటంటే మైనస్ పాయింట్ అనేది అయిపోద్ది అక్కడ. ఓకేనా, మైనస్ పాయింట్ అనేది అయిపోద్ది. అందుకే నేను మెయిన్ పాయింట్ దీనికి చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేది నమ్మకండి, ఫస్ట్ బాగా ప్రిపరేషన్ అనేది చేయండి. ఓకేనా, మన సీసీఏ వాళ్ళ గురించి మెయిన్గా. ఓకేనా, మీకు ఎందుకంటే 1/3 ఎన్ఈఎస్సీలో అయిపోతుంది. నెక్స్ట్ మీ సిబిటి మార్క్స్ని 2/3 చేస్తాడు. ఈ రెండు ప్లస్ చేసి మీకు ఎన్ని మార్క్స్ 65 వచ్చి ఎన్ని వచ్చే దీన్ని బట్టి అయితే ఫైనల్ టెస్ట్లో మీ మెరిట్ లిస్ట్ బట్టి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, అర్థమవుతుంది కదా. మినిమం సెకండ్ సేఫ్ స్కోర్ అటువంటిది అయితే మీరు ఎక్కువ ఆలోచించకండి అనమాట. ఓకేనా, అర్థమైంది కదా, సేఫ్ స్కోర్ అది అని చెప్పి దీనికోసం అయితే ఎక్కువ ఆలోచించద్దు అంటే అర్థమవుతుంది కదా. అది చూడండి, నెక్స్ట్ మీరు ఫస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కట్ ఆఫ్ గురించి ఆలోచించకుండా ఫస్ట్ మెయిన్ ఏం చదవాలి. ఓకేనా, మెయిన్ నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏ టెస్ట్ ఏది రాస్తే చూడాలి. ఇప్పుడు మీకు కట్ ఆఫ్ చేయాలంటే ఒక హార్డ్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా, ఇందులో ఎన్ని వస్తే అదే మీ కట్ ఆఫ్. ఓకేనా, అర్థమవుతుంది. మీరు ఎగ్జామ్కి ఒక 100 మార్క్స్ ఎగ్జామ్ ఇచ్చారంటే ఒక 60 ఎగ్జాక్ట్గా 60 రైట్ అవుతాయి అని చెప్పి అటెంప్ట్ చేస్తారు, అదే మీ కట్ ఆఫ్ అవుతుంది. ఓకేనా, దయచేసి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అయితే నమ్మి ఎగ్జామ్కి అయితే వెళ్ళకండి.
సారీ వెళ్ళకండి కాదు, ప్రిపేర్ అవ్వకండి అలాగనేసి, ఓకేనా. ప్రీవియస్ 30 ఉంది, దీనికి కొంచెం ప్లస్ 5 యాడ్ చేసుకుంటే ఒక 35 చూసుకుంటే సరిపోద్ది, మిగతా అవసరం లేదు అని అనుకుంటే మీకు మైనస్ అవుద్ది అనమాట, ఓకేనా. మెయిన్ కట్ ఆఫ్ గురించి అయితే అవ్వకండి, అప్పుడు ఏమవ్వాలో అప్పుడు కాంపిటీషన్ బట్టి అప్పుడు దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ మీరు పోటీ అయితే కాంపిటీషన్ అయితే ఇవ్వండి ఫస్ట్, ఓకేనా. ప్రిపరేషన్ అంటే కొంచెం హార్డ్గా చేయాలన్నమాట, ఓకేనా. ఇది సీసీఏ వాళ్ళ గురించి అయితే ఇదనమాట, ఓకే. నెక్స్ట్ జిఎం పోల్ అది ఇది అంటారు, సీసీఏ వాళ్ళు అటువంటివి మా జరిగే ప్రసక్తి లేదు, ఓకేనా. కొంచెం హార్డ్గా ప్రిపేర్ అయినట్లయితే మీకు అనేది జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంతేగాని మీకు ఎందుకంటే 1/3 ఉంది, నెక్స్ట్ 2/3 ఉంది, పీఈటీ అనేది ఉండదు, ఇంకేంటి కావాలి, అంతే కదా. 20% రిజర్వేషన్ అనేది ఇచ్చాడు, ఏంటి 1 lakh వేకెన్సీలో ఒక 20,000 వేకెన్సీ అనేది మీకు ఎలిజిబిలిటీ ఉంది, అర్థమవుతుంది కదా, ఓకేనా. కట్ ఆఫ్ గురించి అయితే ఏం ఆలోచించకండి, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.